యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. నీవు నా దాసుడవనియు నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక నేను ఉపేక్షించక ఏర్పరచుకొంటినని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటున్నది ఆయన హస్తం. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నేను ఉపేక్షించలేదు, భయపడకు, నేను నీకు సహాయము చేస్తాను, నా చెయ్యి నీకు తోడుగా ఉంటుంది, నా దక్షిణ హస్త బలముతో నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. ఎవరైనా ఆదుకుంటారండి ఈ లోకంలో? ఎవరైనా ఆదుకుంటారా? చాలా పెద్ద కష్టంలో ఉన్నావంటే నీ ఫోన్ ఎత్తుతారా? అమ్మో పెద్ద హాస్పిటల్లో ఉన్నారట, ఇప్పుడు ఫోన్ కనుక ఎత్తితే ఎన్ని డబ్బులు కావాలంటారో, ఏం సహాయం కోరుతారో ఏంటో అని ఫోన్ ఎత్తరు. కానీ ఈయన ఏమంటున్నాడంటే, నా దక్షిణ హస్త బలముతో నేను నీకు సహాయము చేస్తాను. ఆయన సహాయము కావాలా? ఆయన సహాయము కావాలంటే ఆయన నీ నిర్దోషత్వాన్ని విడిపించడానికి వచ్చి ఒకరోజు విడిపించాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. నీ సరిహద్దులు విశాలపరచాలనుకుంటున్నాడు. నీకు మేలు కలగాలనుకుంటున్నాడు. నీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ లోకపరంగా పరలోకపరంగా ఒక గొప్ప ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. చూద్దాం ఆ యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం నుంచి 30 వచనాల వరకు. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుంచి అపహరించరు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. పరలోకములో తండ్రి ఆయన ఏకమై ఉన్నాడట. మనందరినీ కూడా తండ్రి అయిన దేవుడు ఆయన చేతికి ఇచ్చాడట. ఆ నిత్య జీవములోనికి ఒకరోజు తండ్రి ఆయన చేతికి అప్పగించాడు. మనమందరము కూడా ఆ తండ్రి ఎదుట అందరికంటే పైవాడట తండ్రి. తండ్రి ఎదుట కుమారుడు ఉన్నాడు. కుమారుని దగ్గరికి మనం పోయి తండ్రి కుమారుని ఎదుట మనం నిలబడవలసి ఉన్నామట. ఆ నిత్య జీవము ఇవ్వడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇది పొందుకుంటున్నారా? యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అందరికంటే పైవాడు నా తండ్రి. వీటన్నిటి అంటే మనందరినీ కూడా, సంఘం అంతటిని కూడా కుమారుని చేతికి ఇచ్చాడు. ఒకరోజు తండ్రి ఎదుట నిత్య జీవము కలిగి ఆయన ఎదుట మనం ఉండబోతున్నాం. దాని కొరకు మనము సిద్ధపడి ఆ దక్షిణ హస్త బలము మనకు సహాయము చేయునట్లుగా దేవుని కృప మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నది. ఈ లోక ఆశీర్వాదములు, పరలోక ఆశీర్వాదములు దేవుని వలన మనం పొందాలంటే మనలో ఉన్న దుష్టత్వమును తీసివేసిన ప్రభుకు లోబడి మరలా దాన్ని మన లోపలికి రాకుండా జాగ్రత్త పడి మనము జీవించినట్లయితే మన జీవితంలో ఈ అద్భుతమైన కార్యములన్నీ ఇక్కడ దీవించబడతావు. నువ్వు అక్కడికి వెళ్ళినాక కూడా ఆ మహిమ కలిగిన కిరీటము నీ మీద పెడతాడు. చెప్పండి, ఆ మహిమ కలిగిన కిరీటము నా కొరకే అని చెప్పండి. ఆ మహిమ కలిగిన కిరీటము, ఆ కిరీటమును సిద్ధపరిచి ఉన్నాడు తండ్రి. అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు, అందరికంటే పైవాడు. ఆ తండ్రి ఎదుట నీ కొరకు ఒక కిరీటము సిద్ధపరిచి ఉంచాడు. ఆ కిరీటమును తీసుకోవడానికి నువ్వు తల మొదలుకొని అరిపాదముల వరకు కూడా దుష్టత్వము లేకుండా జీవించాలి.